హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరకతా ఛానల్. ఈరోజు టాపిక్ జామకాయ. జామకాయ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఒక్క జామ పండు 10 యాపిల్స్తో సమానం. జామకాయ అన్ని సీజన్లో ఈజీగా దొరుకుతుంది. ఇది సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ ఫ్రూట్. ఇది టేస్టుల్లోనూ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు జామ పోషకాలు స్టార్ హౌస్ అన్నమాట. జామకాయలో విటమిన్ సి, ఏ, ఈ, ఫైబర్, ఐరన్, కాల్షియం, మ్యాంగనీస్, సోడియం, పొటాషియం, ప్రోటీన్, లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జామకాయ తరచూ తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం. మనకు అందుబాటు ధరలో దగ్గరలోనే దొరుకుతుంది కదా అని చాలామంది జామకాయపై నిర్లక్ష్యం వహిస్తారు. వాస్తవానికి యాపిల్, మామిడి, స్ట్రాబెర్రీ పళ్ళ కన్నా ఎక్కువ విటమిన్లు జామలోనే ఉంటాయి. జామ పళ్ళపై అందరూ అవగాహన చేసుకునే క్రమంలోనే వీటి ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. జామ పండు వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. జామ పళ్ళలో విటమిన్ ఏ, బి, సి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం లభిస్తాయి. బొప్పాయి, యాపిల్, నేరేడు పండు కంటే జామకాయ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా తినవలసిన కాయ జామకాయ. డయాబెటిస్ రోగులకు సంజీవనిలా జామ పండు పనిచేస్తుంది. నెలసరిలో వచ్చే నొప్పి ఇబ్బందులకు జామ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. గర్భిణీలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందడంతో పాటు సంతానోత్పత్తి పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కొవ్వు, క్యాలరీలు తక్కువ, బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ను నివారించడంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను నివారణగా జామ ఉపయోగపడుతుంది. జామ ఆకులు నమిలితే పంటి నొప్పులు తగ్గుతాయి, ఆకలి పెరుగుతుంది. కీళ్ళవాపు నొప్పులు ఉన్నవారు జామ ఆకులను కొద్దిగా వేడిని చేసి వాపులున్న చోట కడితే నొప్పులు నుంచి ఉపశమనం కలుగుతుంది. జామ ఆకులను నీటిలో మరగబెట్టి డికాషన్లా వాడితే దగ్గు, జలుబు తగ్గిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటు నియంత్రించడంతో పాటు గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజుకొక జామ పండు తింటే సత్వరమైన ఫలితం ఉంటుంది. జామ పండు వల్ల కంటికి ఎటువంటి మంచి జరుగుతుందో తెలుసుకుందాం. జామ పండులో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపునకు తోడ్పడే విటమిన్. రత్నాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. రెటీనాలో వర్ణద్రవ్యాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. మొక్కల్లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. మీ డైట్లో జామ పండు చేర్చుకుంటే కళ్ళ ఆరోగ్యంగా ఉంటాయి. దృష్టి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. క్యాటరాక్ట్ సమస్య రాకుండా అదుపు చేస్తుంది. జామకాయ తింటే ఆసుపత్రికి వెళ్ళే అవసరం రాదు. హార్మోన్ల సమతుల్యత కాపాడుతుంది. ప్రస్తుతం రోజుల్లో చాలామంది హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హార్మోన్ సమతుల్యతను రక్షించడానికి జామకాయ సహాయపడుతుంది. జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. PCOSతో బాధపడే మహిళలకు జామకాయ తింటే ఉపయోగకరంగా ఉంటుంది. జామలో సమృద్ధిగా ఉండే రాగి హార్మోన్ల ఉత్పత్తి, శోషణకు సహాయపడే కీలక పదార్థం. మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. జామ పండులో విటమిన్ B3, B6 ఉంటాయి. ఈ పోషకాలు మెదడు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. మీ నరాలకు విశ్రాంతి అందిస్తుంది. తద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మానసికంగా ఒత్తిడి తగ్గిస్తుంది. గర్భిణీలు తింటే మంచిది. ఈ జామకాయ గర్భిణీలు తింటే మంచిది. గర్భిణీలు జామ పండు తింటే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. జామకాయలో విటమిన్లు B, C, A, E, టోకోఫెలిన్, ఐసోఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జామకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలలో బలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇవి తినడం వల్ల గర్భిణీలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ముఖ్యంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, NDT సమస్య ఉన్న స్త్రీలలో గర్భస్రావం, శిశు మరణాలు లాంటివి సాధారణం.
అదే ఈ జామకాయను తిన్నట్టయితే జామకాయలు ఈ సమస్యలను చాలా వరకు నివారిస్తాయని అధ్యయనంలో తేలింది. షుగర్ పేషెంట్కు మంచిది. జామ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల మనకు అకస్మాత్తుగా చక్కెర నిల్వలు పడిపోకుండా చేసి సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో ట్రైగ్లిజరాయిడ్లు చెడు కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే జామ పండు క్యాన్సర్ నివారణగా, డయేరియా విరుగుడిగా పనిచేస్తుంది. స్కిర్వీ వ్యాధి, నోటిపూత, దుర్వాసన, చిగుర్లలో రక్తం రావడం వంటి వాటి నివారణకు సహాయపడుతుంది. పాటు విరోచనాలతో బాధపడే వారికి జామ పండు మంచిది. రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు దగ్గును నయం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో దోహదపడుతుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయితో పాటు జలుబు మెడిసిన్గా పనిచేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే స్క్రీన్ ముడతలను రాకుండా చేస్తుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. చర్మ వ్యాధుల చికిత్సకు బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలిపోకుండా సహకరిస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిని తొలగిస్తుంది. దగ్గు, ముక్కు కారడం, తుమ్ములు, నాలుక లేక పెదవుల వాపు, గురక సమస్యలు ఉన్నవారి జామ పండు తినడం మంచిది. అంతేకాకుండా ఈ చెట్టు లేత ఆకు, చిగురు రోజు నమిలి రసం మిగిలిన పిప్పు ఇష్టమైతే మింగవచ్చు లేదా ఊసేయవచ్చు. దానివల్ల నోటిపూత, నోటి దుర్వాసన, పళ్ళ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. అలాగే ఫైల్స్ ఉన్నవారు కూడా ఈ జామకాయ తింటే చాలా వరకు ఫైల్స్ రిలీఫ్ ఇస్తుంది. మోషన్ ఫ్రీ అవుతుంది. జామకాయలు 100 గ్రాములలో ఉండే న్యూట్రిషన్ ఏమేమి ఉంటాయో చూద్దాం. కార్బోహైడ్రేట్ 14.30 గ్రాములు ఉంటుంది. ఫైబర్ 5.40 గ్రాములు ఉంటుంది. చక్కెర 8.90 గ్రాములు ఉంటుంది. ప్రోటీన్ 2.50 గ్రాములు ఉంటుంది. కాల్షియం శాతం 18 మిల్లీగ్రాములు ఉంటుంది. ఈ విధమైన జామకాయ బెనిఫిట్స్ మనం రోజు తీసుకోవటం వల్ల మనకు పుష్కలంగా అందుతాయి. సీజనల్గా ఈ వానాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా నివారించడానికి జామ పండు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ జామ పండు యొక్క బెనిఫిట్స్ తెలుసుకొని ఉంటారని ఇప్పుడు చెప్పిన విషయాలతో నేను భావిస్తున్నాను. ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మరిన్ని మీకు అందించడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.